ఎన్నికల కోడ్ వచ్చింది. భయపడి బగ్గ పైసలు గాని లిక్కర్ గాని తీసుకోవరేమో అనుకున్నారు అందరూ. ఓయమ్మనే దీని పాడుగాను 6 లక్షల రూపాయల లిక్కర్ తీసుకోపోతంటే అడ్డంగా దొరికిరు పోలీసోళ్లకు. ఇక ముచ్చటేందో మీరే చూడుర్రి. అబ్బబ్బా ఎన్నికల కోడ్ పెట్టినప్పటికెళ్ళి ఇవి ఎక్కువ దొరుకుతున్నాయి పోర్రి. ఏంది అనుకుంటున్నారా? మీరే చూడుర్రి. ఏందివి అసలేం సమజైతలేదు. ఆ కాటన్లను చూస్తుంటే మందు బాటిల లెక్కనే ఉన్నాయి. అగో ఈ పోలీసు సారు మొత్తం చెప్తాడంట. ఇనుర్రి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలోని గుడిపల్లి మండలం సోడిగానిపల్లి అను గ్రామంలో ఎస్ఈబి కుప్పం పరిధి సబ్ ఇన్స్పెక్టర్ గారు అలాగే వారి టీము, అలాగే మా యొక్క విశేషమైన కృషి ఫలితంగా ఇద్దరు కర్ణాటక చెందిన ఒక ముద్దాయి, ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ముద్దాయి భారీ ఎత్తున 5,40,000 ప్రాపర్టీ ఎన్డీపీఎలను స్వాధీనపరచుకొని ఈరోజు కేసు నమోదు చేసినారు. ఈ విధమైన సరుకును కర్ణాటక నుంచి భారీ ఎత్తున ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ జరుగు ఎలక్షన్లో అది రాజకీయ పార్టీలు పంచడానికి ఉపయోగపడే తాయిలాల కింద మేము వీటిని కేసు బుక్ చేసుకొని కోర్టు వారి ముందు స్వాధీనపరుస్తున్నాము. వీటిపైన తగు చర్య నిమిత్తము మేము మేజిస్ట్రేట్ గారికి రిమాండ్ రిపోర్ట్ పంపించుకొని ముందు భవిష్యత్తులో కూడా గట్టి నిఘా పెట్టి ఈ పుత్తూరు అలాగే ఇన్నరా ఇక ముచ్చటేందంటే చిత్తూరు జిల్లా కుప్పంలా మస్తుగా మద్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. కర్ణాటకకెళ్లి గుడిపల్లి మండలం సోడిగానిపల్లికి మందును తరలించుకుంటా అడ్డంగా దొరికిర్రు. ఎన్నికలల్లా ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు ఈ మందును దోలుకుపోతున్నారని అంటున్నారు అధికారులు. మొత్తం ఏం లేదన్నా 6 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసిర్రట పోలీసోళ్లు. ఇద్దరిని, ఒక 2 పయ్యల బండిని, ఒక కారును అదుపులోకి తీసుకున్నారట ఎస్ఈబి పోలీసులు. ఎన్నికలకు ముందు ఈ మందుని ఇచ్చి వాళ్లకు మాయ మాటలు చెప్పి జనాలను లొంగదీసుకోవాలని చూస్తున్నారు గాని వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ అయ్యిర్రు ఈసారి ఎవరిని గెలిపియాలే అని.